ఓకే, కొత్తగా వచ్చిన వాళ్ళు సుబ్బారెడ్డి గారు, ఎంవి సుబ్బారెడ్డి గారు అండ్ ఫ్యామిలీ. నమస్తే సార్, ఎలా జరిగిందండి ధ్యానము? అన్మ్యూట్ చేసుకోవచ్చు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మైక్ బటన్ ఉంటుంది కదా, నేనైతే ఎవరిని మ్యూట్ చేసినట్లేదు. లేదు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మైక్ బటన్ రెడ్ కలర్ లాగా కనిపిస్తూ ఉంటుంది సార్ కింద, దాన్ని ప్రెస్ చేశారంటే అన్మ్యూట్ అవుతుంది. కెమెరా ఉంటుంది కదా, కెమెరా పక్కనే ఉంటుంది. మాట్లాడండి సార్. బాగా జరిగింది మేడం. బాగా జరిగిందా? ఎక్కడి నుంచి సార్ మీరు? అనంతపురం మేడం. అనంతపురం. ఓకే, ఇంతకు ముందు ధ్యానం చేసిన అనుభవం ఉందా సార్ మీకు? ఉంది మేడం, ముందు ఉంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్ మీరు మెడిటేషన్? మెడిటేషన్ అంటే చేస్తుంటాం మేడం, మామూలు కూడా చేస్తాను డైలీ. మామూలు మార్నింగ్ 15 మినిట్స్ ఖచ్చితంగా చేస్తాను డైలీ 5 o'clock నుంచి. 5 o'clock నుంచి ఒక 15 మినిట్స్ చేస్తాను మేడం రోజు. ఓకే సార్, వెరీ గుడ్. అంటే ఈ పత్రిజీ పిరమిడ్ ఛానల్ ద్వారా పరిచయమా, లేకపోతే మెడిటేషన్ మీకు ఎలా పరిచయము? ముందు ఒక రఘు గురూజీ అని ఆయన దగ్గర క్లాస్ జాయిన్ అవుతున్నాను మేడం. రఘు గురూజీ ద్వారా పరిచయం అయింది. ఓకే, అందరూ అక్కడి పక్షులే అన్నమాట. ఓకే, నో ప్రాబ్లం. ఎస్ సార్, అందరము అక్కడ ట్రైనింగ్ అయిన వాళ్ళమే. భిక్షమయ్య గురూజీ ద్వారా. భిక్షమయ్య గురూజీ వాళ్ళ శిష్యులే రఘు గురూజీ. అవును అవును. ఓకే సార్, నో ప్రాబ్లం. మార్నింగ్ వచ్చేసి కాలేకుండా కొంత ఇబ్బంది పడతాను అట్లా. మార్నింగ్ 4:30కి మనం మేల్కుంటేనే అన్ని కార్యక్రమాలు అవుతాయి మేడం. మన మహావతార్ ఫౌండేషన్ లో కూడా 5 గంటలకు ఒక సెషన్ ఉంటుంది సార్, 11 గంటలకు ఒక సెషన్ ఉంటుంది. ఇప్పుడు రాత్రి 9 గంటలకు ఒక సెషన్ ఉంటుంది. పొద్దున్నే 5 నుంచి 5:30 వరకు యోగా ఉంటుంది సార్. 5:30 నుంచి 6:10 వరకు మెడిటేషన్ ఉంటుంది. 6:10 నుంచి 7 గంటల వరకు సబ్జెక్ట్ మాస్టర్స్ వచ్చి క్లాసులు తీసుకుంటారనమాట. అది మార్నింగ్ సెషన్. ఆ తర్వాత 11 నుంచి 12 గంటల వరకు ఓన్లీ మెడిటేషనే ఉంటుంది సార్ మనకు అక్కడ. అంటే ఇంట్లో ఉండే వాళ్ళకు అట్లా అనుకూలమైన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎవరైతే అనుకూలం ఉంటే వాళ్ళకు. రిటైర్డ్ మెంబర్స్ ఉంటారు, హౌస్ వైఫ్స్ ఉంటారు, ఆ టైంకి కొంచెం ఫ్రీ అవుతారు కాబట్టి వాళ్ళకు 11 నుంచి 12 గంటల వరకు. రాత్రి మీరు ఎంప్లాయర్స్ అంతా అయిపోయి చేసుకొని వచ్చే టైం కాబట్టి ఈ టైంలో పెట్టామన్నమాట. 9 నుంచి 10:30 అవ్వచ్చు. అందుకని ఈ టైం పెట్టామన్నమాట. ఇక్కడ కూడా మనకు ఫస్ట్ మెడిటేషన్ ఉంటుంది, ఆ తర్వాత మాస్టర్స్ వచ్చి క్లాస్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే రేపొక్క రోజు మనకు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసము ధ్యానం అంటే ఏంటి, ఎలా చెయ్యాలి, స్వాధ్యాయం అంటే ఏంటి, సజ్జన సాంగత్యం అంటే ఏంటి, శాకాహారం గురించి కానీ ఇట్లా కొన్ని విషయాలు చెప్పడం కోసము ఫస్ట్ క్లాస్ ఉంటుంది రేపొక్క రోజు. అది తెలిస్తే కదా ఎలా ధ్యానం చేయాలి అనేది. అసలు ఏంటో తెలియకుండానే మనము కూర్చోబెట్టేస్తే తప్పైతుంది. సబ్జెక్ట్ చెప్పి ఇలా చేయాలి అని చెప్తే మీరు చేయగలుగుతారు. అనుభవం ఉంది కాబట్టి ఓకే, కొత్తగా వస్తారు కదా, అందరికి తెలియకపోవచ్చు. అందుకోసము రేపు 1వ తారీఖు మటుకు ఫస్ట్ క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మేడం వాళ్ళే ధ్యానం ఎలా చేయాలి ఏంటి మనకు చూపించడం జరుగుతుంది. ఆ తర్వాత క్లాస్ మెడిటేషన్ చేసుకుంటాము. మిగతా రోజుల్లో అంటూ 9 నుంచి 9:30 వరకు మెడిటేషనే ఉంటుంది. క్లాసులు ఎప్పుడన్నా మాస్టర్స్ రిక్వెస్ట్ మీద ఫస్ట్ క్లాస్ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళకు ఏదైనా ఎంప్లాయర్స్ ఉండొచ్చు, పొద్దున్నే వెళ్లాల్సి ఉంటే మాకు ఫస్ట్ క్లాస్ పెట్టేయండి, మళ్ళీ మీరు మెడిటేషన్ చేయించుకోండి అని చెప్తే రిక్వెస్ట్ మీద టీచర్స్ ఉంటారు, కొంతమంది ఎంప్లాయర్స్ ఉంటారు, వాళ్ళ అవసరార్థము అలా పెట్టడం జరుగుతుంది అనమాట. అంతే తప్ప లేకపోతే ఇక్కడ మామూలుగా ఇదే ప్రాసెస్ అనమాట. ఈ సంస్థ ఓనర్ వచ్చేసి మహావతార్ ఫౌండేషన్ ఓనరు రంగనాథ్ గారు.
సారు బెంగళూరులో ఉంటారు. సార్ వచ్చేసి దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ పత్రిజీ గారి శిష్యరికంలోనే ఉంటూ ముందు ఆఫ్లైన్ క్లాసెస్ చెప్పేవారు. ఆ తర్వాత సంస్థలోనే క్లాసులు నిర్వహించడము, ఆ తర్వాత మనకు కరోనా వచ్చినప్పటి నుంచి జూమ్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనకైతే 21వ బ్యాచ్ స్టార్ట్ అయింది. అంటే 21 నెలలు అయినాయి అనమాట మనకి తెలుగు బ్యాచ్ స్టార్ట్ అయ్యి. ఓకే, తెలుగు బ్యాచ్ మేడం. తెలుగు బ్యాచ్ స్టార్ట్ 21 నెలలు అయింది మనకు. అయితే ఇందులో ఏంటి అంటే ఈ నైట్ టైం వచ్చేసి జనవరి 1 నుంచి మనము 365 డేస్ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. 365 రోజుల సెషన్. ఇక్కడ ఎక్కడ కూడా ఆగడం జరగదు ఈ సెషన్ అనేది. ఒక సండే గానీ గవర్నమెంట్ హాలిడేస్ అట్లా ఏదైనా ఉంటే తప్ప, లేకపోతే ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. అయితే పొద్దున సెషన్స్ మటుకు ప్రతి నెల 21 రోజులే ఉంటుంది. అది 21వ తారీఖు నుంచి 25 వరకు. ఎందుకంటే మధ్యలో ఆదివారాలు ఉండదు క్లాస్. కాబట్టి 25వ తారీఖు వరకు, 1 నుంచి 25 వరకు 21 రోజుల సెషన్ ఉంటుంది. పొద్దున పూటది. రాత్రి పూటది మటుకు కంటిన్యూగా ఉంటుంది. ఇప్పుడు మాకు ఈరోజు 30, ఇది ఎండ్ అయిపోతుంది అనుకోండి, రేపు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. మాకేమి ఇక్కడ సెలవు ఉండదన్నమాట. అట్లా జరుగుతుంది. ఇందులో సార్ వచ్చేసి కన్నడ, హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్ ఈ 5 జూమ్ సెషన్స్ అందిస్తున్నాడండి ఫ్రీగానే. మనం ఏం ₹1 పెట్టుకునే పని ఉండదు. ఇన్ని లాంగ్వేజ్లోనూ అందిస్తున్నారు అనమాట. అలాగే మనకు పౌర్ణమి పూట ప్రతి పౌర్ణమికి 9 నుంచి 12 వరకు ఓన్లీ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది పౌర్ణమి రోజుల్లో. అలాగే పౌర్ణమి రోజుల్లో ప్రతి ఆదివారము ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు మెడిటేషన్ ఉంటుంది. అది అందరూ కూడా విశ్వ స్వస్థ ధ్యానము, అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి విశ్వమంతా అని కాంక్షిస్తూ ప్రతి ఆదివారము మెడిటేషన్ ఉంటుంది. మీకు కొత్తగా వచ్చిన మేము అంతసేపు కూర్చోలేమంటారు, 1 అవర్ కూర్చోండి. పాతగా వచ్చిన వాళ్ళకు ఎక్కువ శిక్షణ కోసము టైం పెంచుతూ పోతున్నారు. 3 అవర్స్ ఉంటుంది. 3 అవర్స్ కూర్చోగలిగితే కూర్చోవచ్చు, నో ప్రాబ్లం. లేని వాళ్ళు మనకి ఎంత వీలైతే అంతసేపు కూర్చోవచ్చు. అయితే ధ్యానంలోకి వచ్చినాక మనం చెప్పడం ఏంటి అంటే, ఎంత టైం ధ్యానం చేయాలి అంటే మన వయసు ఎంత ఉందో మినిమం అంతసేపు చేయాలి. ఆ తర్వాత మన ఇష్టం, మన ఓపిక. అయితే మినిమం మన వయసు ఎంత ఉందో అంత. ప్రతి ఒక్కరు 10 ఏళ్ల పిల్లలైతే 10 నిమిషాలు, అట్లా 40 ఉంటే 40 నిమిషాలు, మన వయసును బట్టి ఇక్కడ మెడిటేషన్ చేయాలి అని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా మనకు సాధన పెంచుకుంటూ పోతే పొద్దున్నే 1 గంట ఫస్ట్ ఎర్లీ మార్నింగ్, రాత్రికి ఒక 1 అవర్ పడుకునే ముందు, ఇలా. ఆ తర్వాత వీలైతే మధ్యలో మధ్యాహ్నం కూడా, ఇట్లా 3 పూట్ల కూడా ఒక హాఫ్ అన్ అవర్ పెంచుకుంటా పోవడం. ఆ తర్వాత 1 అవర్ ఇట్లా సాధన ఒకేసారి ఏది రాదు, టైం పడుతుంది. ఫస్ట్ ఒక 10 నిమిషాలు పెంచుకుంటా పోతే ఆ తర్వాత అదే మనకు కూర్చోడానికి వీలవుతుంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూర్చున్నారనుకోండి, ఇంకో 10 నిమిషాలు అలా పెంచుకుంటూ పోతే ఒక 3 నెలల్లో మనం 1 అవర్ కంటిన్యూగా కూర్చోగలుగుతామండి, పొద్దునైనా రాత్రైనా సాధన చేస్తూ పోతే. ఇదన్నమాట. ఇక్కడ మనకు సిలబస్ ఆత్మజ్ఞానం గురించి సబ్జెక్ట్ ఉంటుంది. ఏంటి జ్ఞానం, అసలు ధ్యానం అంటే ఏంటి, ఆత్మజ్ఞానం అంటే ఏంటి, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, లేకపోతే చక్రాలు అంటే ఏంటి, ఇట్లా ప్రతిదీ సబ్జెక్ట్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది మాస్టర్స్ వచ్చి. మీకు కావాలంటే మార్నింగ్ సెషన్ కూడా అటెండ్ అవ్వచ్చు, 11 గంటలకు అటెండ్ అవ్వచ్చు, రాత్రి అటెండ్ అవ్వచ్చు. మన ఓపిక. ఇక్కడ ఏమి నియమం లేదు, దీంట్లోనే రావాలి దాంట్లోనే రావాలి అని ఏం లేదు. అన్ని లింకులు కూడా గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది. కాబట్టి అది మన ఇష్టం. ఇంకొకటి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు తెలిసిన వాళ్ళకు అందరికీ కూడా దీన్ని పంపించవచ్చు, ఫ్రీగా జాయిన్ చేయించవచ్చు అన్నమాట. తెలిసిన వాళ్ళకు ఎవరైనా ఉంటే కూడా పంపించవచ్చు. ఇది మహావతార్ ఫౌండేషన్ యొక్క వివరణ. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగచ్చు. మహేష్ నారాయణ్ గారు, మీరు కూడా కొత్తగా జాయిన్ అయ్యారు కదా. ఓకే, మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా చెప్పింది? అర్థమైంది మ్యామ్. ఓకే. ఓకే, ఏ ఊరండి మీది? హైదరాబాద్ మ్యామ్. హైదరాబాద్. ముందు ధ్యానం గురించి అవగాహన ఉందా మీకేమన్నా? లేదు లేదు, మేడం. ఇప్పుడే ఫస్ట్ క్లాస్. ఆ. ఓకే, ఇప్పుడు మెడిటేషన్ చేశారా మీరు ఇందాక? ఎస్ మ్యామ్, చేశాను. అర్థమైందా ఎలా చేయాలి అనేది? మీరు చెప్పారు కదా ప్రాసెస్, సో అలాగే చేశాను.
అర్థమైంది బట్ కొంచెం థాట్స్ వచ్చాయి లైక్ ఆ, వస్తాయి ఫస్ట్ సార్. టైం కదా. ఒక సంవత్సరం అయినా వస్తుంటాయి. మీరు ఇంకా ఈ రోజే కదా అంటే నిదానంగా పోతే నేను చేసిన వర్క్స్ అన్ని కొన్ని అట్లా థాట్స్ వస్తా వస్తాయి. అదే ఏమంటే కట్ చేసుకుంటూ వెళ్ళడమే, దాని వెంట పరిగెత్తద్దండి. వచ్చిన వాటి వెంట మనం వెళ్ళకుండా నేను ధ్యానం చేస్తున్నాను కదా, ఇప్పుడు ఈ పని చేయాలి కదా అనుకొని చేయండి. ఇంకా మీకు శ్వాస అనేది తొందరగా దొరకకపోవచ్చు సహజంగా, ఎందుకంటే కొంచెం గట్టిగా తీసుకోవడము వదలడము జరుగుతూ ఉంటుంది కొత్తగా వచ్చినప్పుడు. మనకు ప్రాణాయామ చేసినట్టు అనిపిస్తుంది. సహజంగా మనం మాట్లాడినప్పుడు బ్రీత్ అదంతకదే జరిగేది మనకు తెలియదు. అలాంటప్పుడు అలా తెలియాలి అంటే ఇలా ముద్రను తీసుకొని ఇక్కడ ముక్కు దగ్గర పెట్టేసుకోవడం. ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకుంటే మనకు బ్రీత్ అనేది తెలుస్తుంది ఇక్కడ. అవును. దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకంటే అదంతా కదా మనకు తెలియకపోవచ్చు, వెంటనే తెలియదు, కొంచెం టైం పడుతుంది తెలియడానికి. అప్పుడు మనం ఇలా పెట్టేసుకున్నామంటే ఆ బ్రీత్ అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది. ఆ బ్రీత్ ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే. అలా అనమాట. మినిమం అయితే కొత్తగా వచ్చినా మనము కూర్చోవడం కొంచెం ఓపిక చేసుకొని మన వయసు ఎంత ఉందో అంతసేపు మెడిటేషన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. చెప్పాను కదా, మార్నింగ్ క్లాసులు కూడా మీకు టైం ఉంటే అటెండ్ అవ్వండి. అక్కడ కూడా ఇదే మనకు మెడిటేషన్ అంతా ఉంటుంది, ధ్యానం గురించి చెప్తారు సేమ్. లేదు మాకు నైట్ టైమే అనుకూలమైందంటే ఇక్కడే అటెండ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా కూడా షేర్ చేయొచ్చు. ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు మీరు. ఓకే. ఇంకా కొత్త వాళ్ళు లీవ్ అయ్యారేమో. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మన పాత వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ తీసుకుందామండి. కళ్యాణి. ఓకే, కళ్యాణి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా, వీడియో ఆన్ చేసుకోండి. మీరు ఇప్పుడే జాయిన్ అయ్యారా? అవును మేడం, ఈ రోజు జాయిన్ అయ్యాను. చేశారా మెడిటేషన్ ఇందాక? చేశాం మేడం. అర్థమైందా? అర్థమైందండి. ఇప్పుడైనా మీరు మెడిటేషన్ చేయడము ముందు అనుభవం ఉందా? అంటే ముందు కొంచెం కొంచెం అప్పుడప్పుడు, అంటే డైలీ చేయలేదు, కొన్నిసార్లు చేశానండి. అవునా? ఎలా తెలుసండి మీకు మెడిటేషన్ గురించి? ఏమన్నా ఫేస్బుక్ లో చూసి అప్లోడ్ చేసుకున్నాను. అలా కాదు, మెడిటేషన్ గురించి అవగాహన ఎలా తెలుసు? ధ్యానం చేయడము అనేది ఎక్కడ నేర్చుకున్నారు? నుంచి అంటే కొంచెం ఎప్పుడైనా చేయాలంటే టైం దొరకలేదు ఇన్ని రోజులు, సరే కొంచెం చూద్దాం ఎలా ఉంటదని అప్లోడ్ చేసుకున్నాను. అంటే మీరు ఇంతకుముందు చేస్తున్నా అన్నారు కదా, ఎక్కడ నేర్చుకున్నారా అని అడిగాను. అంటే నేర్చుకోవడం లేదండి, ఇలా ఎవరైనా ఫ్రెండ్స్ ద్వారా చూడడమే తప్ప నేర్చుకోలేదు. ఓకే, మామూలుగా అయితే తెలియదు. అంత డీప్ గా ఏం తెలియదండి. మామూలు అంటే ప్రాణాయామం అంటే ఏంటి తెలుసు, కొంచెం లైట్ లైట్ గా టచ్ ఉంది తప్ప అంత ఎక్కువ. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా? ఎలా విధానం అర్థమైందా? అర్థమైందండి. ఎలా చేయాలి? కూర్చోగలిగారా? కూర్చోగలను. ఓకే, రేపటి నుంచి అయితే మనకు మాస్టర్స్ వస్తారు. మీకు ధ్యానం అంటే ఏంటి, దాని గురించి వివరణ, అలాగే స్వాధ్యాయం అంటే ఏంటి, అలాగే సజ్జన సంగతి, ఇలా కొన్ని టాపిక్స్ మీద చెప్పి మళ్ళీ మెడిటేషన్ కూడా చేయించడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు కొత్తగా వచ్చారు, క్లాస్ లో ఉన్నారు, నేను రోజులాగే చెప్పేసి మీకు అర్థం కాదు కదా, అందుకని ఈ రోజు మొత్తం వివరించడం జరిగింది అనమాట. మళ్ళీ తిరిగి రేపు క్లాస్ లో కూడా చెప్తాం, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకా కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అవ్వచ్చు అలా. ఇలా మీకు మార్నింగ్ కావాలంటే కూడా మార్నింగ్ మీకు వీలైతే పొద్దున క్లాసెస్ కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. గ్రూప్ లో లింక్ ఉంటుందండి, మార్నింగ్ సెషన్ లింకులు కూడా మీకు పొద్దున పూట కూడా అటెండ్ అవ్వచ్చు. లేదు ఖాళీ ఉంది 11ంటికి అంటే 11 గంటలకు కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. ఓకే, అంటే 3 క్లాసెస్ అండి, మార్నింగ్, ఆఫ్టర్నూన్, మళ్ళీ నైట్. 3 క్లాసులు ఉంటాయి. అది 21 days సెషన్ ఉంటుంది, ఇది వచ్చేసి 365 days సెషన్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్స్ ఉన్నా అడగండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎస్, ఇంకా మన వాళ్ళ అనుభవాలు తీసుకుందామా? ఎవరు చెప్తారు? సుభాషిణి గారు ఉన్నారా లేరా? సుభాషిణి గారు, సూర్యశేఖరు, కృష్ణమూర్తి గారు,
మాధవరావు గారు, శివరామకృష్ణ, ఒక్కొక్కటి అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కొత్త వాళ్ళకు మన ఎక్స్పీరియన్స్ ఉపయోగపడుతుంది కదా. మీరు జాయిన్ అయ్యారు, ఎలా ఉంది? ఓకే, మహేష్ గారు అన్మ్యూట్ చేసుకోండి. మ్యామ్ ఒక స్మాల్ డౌట్ మేడం. చెప్పండి. యాక్చువల్లీ మన మెడిటేషన్ లో ఏంటంటే ఓన్లీ మన శ్వాస మీద మాత్రమే ఫోకస్ చేయాలని చెప్పారు కదా. అవును. బట్ నేను కొన్ని యూట్యూబ్ వీడియోస్ లో చూసాను లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి కొన్ని వీడియోస్ లో చూసాను. వాళ్ళు ఏదో సమ్ మెడిటేషన్ చేసేటప్పుడు ఏదో చెప్తున్నారు కదా, లైక్ అఫర్మేషన్స్ ఆర్ సంథింగ్ అని చెప్తున్నారు. మన దాంట్లో అలా ఉండదా మ్యామ్? అంటే ఓన్లీ జస్ట్ స్టార్టింగ్ అయితే మనం ఎప్పటికీ కూడా చేయాల్సింది మోస్ట్లీ శ్వాస మీద ధ్యాసే. ఇది ఎందుకు అంటే మనకు ఏకాగ్రత కుదరడం కోసము మనము దీన్ని తీసుకున్నాం. పత్రిజీ గారు కానీ 2500 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుల వారు యాక్చువల్ గా దీన్ని మొదలు పెట్టారు. ఆయన కూడా కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేశారు, కొన్ని వందల సాధనలు చేశారు ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం కోసం. అయితే ఎన్ని రకాల సాధనలు చేసి శరీరాన్ని ఆయన ఎంత కష్టపెట్టుకున్నారంటనో, ఆహారం కూడా పూర్తి బంధించేసి ఆహారం తీసుకోకుండా ఏం లేకుండా మనము ఎన్లైట్మెంట్ కావాలా అని ఎంతో చేశారు. అయితే ఆయనకు అందులో ఏమీ దొరకలేదు. అయితే ఆయనకు ఒకటి తెలిసిందంట, శరీరాన్ని కష్టపెట్టకూడదు, కష్టపెట్టి దీన్ని ఏదో సాధించినాము కాదు అనేసి ఈ ఆనాపానసతి ధ్యానము అనే దాన్ని ఆయన చేశారంట. ఎన్ని రకాల సాధనలు చేసినా కూడా ఆయనకు రాని ఆ ఆత్మజ్ఞానం అనేది ఈ ఆనాపానసతి ధ్యానము ద్వారా వచ్చిందంట. ఆనా అంటే మనం తీసుకునే శ్వాస, ఉచ్ఛ్వాస, అపాన అంటే వదిలేదు, అంటే తీసుకోవడము వదలడం. దీని మీద కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఆయనకు దొరికిందంట ఈ రకమైన ఆత్మజ్ఞానం అనేది సిద్ధించిందంట. వందల రకాల సాధనలు ఉన్నాయి, ఇప్పటికీ కూడా వందల రకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. అయితే అక్కడ ఎక్కడా కూడా ఎన్లైన్మెంట్ రాలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క దాంట్లో వచ్చింటుంది, నో ప్రాబ్లం, అది మనము విమర్శించకూడదు. అయితే మనకు గౌతమ బుద్ధుల వారు చెప్పిన విధానము ఆనాపానసతి ధ్యానం. ఇందులో మనకు ఏ నియమము ఉండదు, ఇది ఆత్మతత్వం అన్నమాట, ఇక్కడ శరీర తత్వం కాదు. మనము ఏమంటాము, ఇప్పుడు కొన్ని మడుగుతోనే ఉండాలి, ఇట్లే ఉండాలా, ఈ నియమమే ఉండాలి, ఈ పద్ధతే ఉండాలి అని కొన్ని ఉంటాయి. ఇలాగే కూర్చోవాలి, అలాగే కూర్చోవాలి అనేసి. మనకు ఇక్కడ అలా కండిషన్స్ ఏమీ చెప్పలేదు. ఎక్కడైనా కూర్చోండి, స్థిర సుఖాసనం, శరీరాన్ని బిగించి కూడా కూర్చోవద్దండి, కష్టపెట్టొద్దండి శరీరాన్ని అని చెప్తున్నారు ఇక్కడ. అలా అన్నమాట. ఇంకా మనకు రాను రాను కొంచెం సాధన పెరుగుతూ పోతే మనలోనే మార్పులు వస్తాయి. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా మన లోపలికి మనం ప్రయాణం చేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్పు వస్తుంది. శరీరం ఫస్ట్ శుద్ధి అవుతుంది, ఆ హీలింగ్ జరుగుతుంది, బాడీ అంతా. హీలింగ్ జరిగే ప్రక్రియలో ఫస్ట్ పెయిన్స్ వస్తాయి కొంతమందికి, ఆ తర్వాత వైబ్రేట్, మొత్తం బాడీ అంతా కూడా వైబ్రేట్ అవుతుంది. తెలియదు కదా, ఏమో అయిపోతుంది అనుకుంటారు. కొంతమంది ఇలా పడిపోతూ ఉంటారు, వెనక్కి ముందుకు ఇలా పడిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇలా హీల్ అయిన తర్వాత కొంచెం సాధన బాగా పెరిగితే ఈ శ్వాస దృష్టి కాస్త ఇక్కడికి వెళ్తుంది. అప్పుడు మళ్ళా ఇక్కడే ఉండాలని ఏం లేదు, మనకు ఏకాగ్రత కుదిరి శూన్యము అంటే మనసు అనేది శూన్యం అయిపోతుంది. ఎప్పుడైతే మనసు శూన్యం అయిపోతుందో అప్పుడు దృష్టి కాస్త మనం కళ్ళు మూసుకోగానే ఇక్కడికి వెళ్ళిపోతుంది, అబ్జర్వ్. అయితే ఇప్పుడు కొత్తగా వస్తున్న ఇవన్నీ చెప్పామనుకోండి బరువు అయిపోతుంది. కాబట్టి మనం స్టార్టింగ్ లో చేసే పద్ధతి ఇలాగే చేస్తాం. సాధన చేయగా మోస్ట్లీ 1 year అనుకోండి. కొంతమందికి కొంచెం తొందరగా, ఎందుకంటే వాళ్ళ కర్మలు తక్కువ ఉంటాయి అనుకోండి, ఈజీగా సాధన కుదిరిపోతుంది. కర్మలు ఎక్కువ తెచ్చుకుంటాము, ఆలోచనలు వస్తూనే ఉంటాయి పుట్టల కొద్దీ, అంత తొందరగా మనకు ఆ శూన్య స్థితి రాకపోవచ్చు. కొంతమందికి నెలకే రావచ్చు, వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి, వాళ్ళు చేసుకున్న లైఫ్ మీద బట్టి ఆధారపడి ఉంటుంది అది. అట్లా అలా అప్పుడు ఇక్కడికి వెళ్ళిపోతుంది. ఇలా ఈ స్థానంలోకి వెళ్ళిన తర్వాత మెల్లమెల్లగా ఇక్కడ ఓపెన్ అవుతూ అవుతుంది మనం సాధన మీద.
థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం అని, కొన్ని దృశ్యాలు కనిపించడం అని, మాస్టర్స్ కనిపించడం. అంటే ఇక్కడ మనం భగవంతుని మాస్టర్స్ అని పిలుస్తాం అనమాట. అలా మాస్టర్స్ కనిపించడం కానీ, విజన్స్ రావడం, ఎన్నో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి ఇక్కడ. అయితే కర్మ విపాకము అని ఉంటుంది. ఇందులో చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది. మనం ఏమన్నా కర్మలు తెచ్చుకొని అనారోగ్యంతో బాధపడుతున్నా, ఇంకేదన్నా సమస్యలతో బాధపడుతున్నా, అదంతా కూడా మన కర్మల వల్లే వచ్చింది అని, దానికోసం కూడా అసలు ఏమి మనకి సమస్యలకు కారణము అని తెలుసుకునేదానికి కూడా కర్మల గురించి ధ్యానం చేయడం జరుగుతుంది ముందు క్లాసులు, వెంటనే రావడానికి. దానికి ఒక 41 days ఖచ్చితంగా మనము ఆపకుండా చేసిన తర్వాత ఒక మనకు బ్రెయిన్ అది అడిక్ట్ అయితే, ఆ తర్వాత మనము కర్మ అంటే ఏంటి, కర్మ విపాకము అంటే కర్మ మనం ఏం చేసినామో దాన్ని ఎలా పోగొట్టుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే కొంచెము లోపలికి వెళ్ళాలి. ఒకేసారి డైరెక్ట్ గా పెట్టేశామనుకోండి, 1వ తరగతి జాయిన్ అయిన పిల్లోనికి 10వ తరగతి సబ్జెక్ట్ పెట్టి ఏం అర్థమవుతుంది కాదు కదా. కాబట్టి అదంతా కూడా చేసుకోవచ్చు. అయితే కొంచెం నిదానంగా చేయాలన్నమాట. ఉంటాయి దండిగా సబ్జెక్ట్ ఉంది, తెలుసుకునేంత ఉంటుంది అనమాట. అయితే మనకు ఇక్కడ ఈజీగా ప్రతి ఒక్కరూ చేసుకునే పద్ధతిలో, ఎవరికి అయ్యో ధ్యానం అంట అదేమో ఏం నియమాలు ఉన్నాయో ఏం కష్టాలు ఉన్నాయో మనకు తెలియదు అని భయపడే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. అలా ఏమీ లేదు, ఎవరైనా చేసుకోవచ్చు. స్త్రీ పురుషులు అనే భేదము లేదు, మడుగు మైల అనే కథ లేదు, ఇక్కడ అక్కడ అనేది లేదు, ఎక్కడైనా చేయొచ్చు, ఏ ప్లేస్ లో అయినా చేయొచ్చు. శ్వాస ఉన్నంత వరకు చేయొచ్చు. శ్వాస ఎప్పుడు ఉంటుంది, మనం ఉన్నంత టైము శ్వాస ఉంటుంది. ఈ టైము ఆ టైము అని కూడా ఏం లేదు, ఎప్పుడు శ్వాస ఆడుతుందో అప్పుడు చేయండి. అంటే శ్వాస ఎప్పుడు ఆడుతూనే ఉంటుంది మనం ఉన్నామంటే, అంతే కదా. కాబట్టి దానికి ఎప్పుడైనా నిద్ర పట్టలేదా, లేచి మెడిటేషన్ చేయి, లేదా మనకు కాస్త ఖాళీ టైం దొరికిందా మెడిటేషన్ చేయండి, ఎప్పుడైనా చేయొచ్చు. అదనమాట. ఇక్కడ మనకు అలాంటి నియమాలు ఏమి ఉండవు. మనం ఒక్కటే ఆశిస్తాము, శాకాహారం. ఎందుకు అంటే మన కర్మాలు ఇంకా పెంచుకోకూడదు కదా, అది కూడా కర్మే. కాబట్టి శాకాహారంగా ఉండండి అని ఒక్కటే చెప్తాం మనం, అంతే. అదొక్కటే ఇక్కడ, శాకాహారంగా ఉండండి, ధ్యానం చేయండి, నలుగురికి ధ్యానాన్ని నేర్పించండి, నలుగురికి ప్రచారం చేయండి, ఇంతే చెప్తాం అనమాట. ఇది ఈజీ మెథడ్. ఎక్కడైనా ఇలా ఆనుకోనైనా, ఇప్పుడు ఒక గోడకు ఆనుకోనైనా కూర్చోవచ్చు. పెద్దవాళ్ళు ఉంటారు, మేము కూర్చోలేము, చేత కదా, ఎక్కువసేపు కూర్చోవాలి, ఆనుకొని కూర్చోండి, ఏం బిగించి కూర్చోక్కర్లేదు కదా, ఈజీ కదా. లేదు ఇట్లే కూర్చోవాలి అంటే కూర్చోలేము ఎక్కువసేపు. మనకి ఎంత ఈజీ చెప్పారంటే మన గురువు పత్రిజీ గారు అందరికి సుఖంగా ఉండేటట్టు చెప్పారనమాట. హాయిగా ఏమంటే పడుకోవద్దండి, నిద్రపోకుండా చేయండి, అంతే. అదొక్కటే, ఎరుకతో ఉండాలి. మనకి కంఫర్టబుల్ గా ఎలా అనిపిస్తే అలా అంతే. స్థిర సుఖాసనము, మీకు ఎలా కంఫర్ట్ అలా కూర్చోండి అని చెప్పారు. ఇక్కడ ఏ కండిషన్స్ చెప్పలేదు, నో కండిషన్ అప్లై, అదనమాట. ఇది ఈజీ మెథడ్. అదే ఎవరైనా చేయొచ్చు కదా. అప్పుడు కొన్ని కండిషన్స్ ఇట్లే చేయాలి అట్లే చేయాలి అంటే అందరూ చేయలేరు. ఏముందరా, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించండి. బస్సులో పోతున్నావా, అదే చెయ్యి, కళ్ళు మూసుకొని శ్వాస. ఎక్కడైనా కూర్చొని ఉన్నావు, కాస్త గుళ్ళోకి పోయినావా, కాసేపు కళ్ళు మూసుకొని కూర్చో, అంతే కదా. మౌనంగా కూర్చుంటాం, అంతే. ఖాళీ టైం దొరికిందా చెప్పు, శ్వాస మీద ధ్యాస, అంతే. ఓకే. ఇంకా పాత వాళ్ళు ఎవరన్నా? ఎవరైనా మాట్లాడతారా? ఒకరన్నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండరా. సార్ ఇక్కడ ఐఫోన్ అని రాసింది, మీ పేరు ఏంటండి? అన్మ్యూట్ చేసుకోండి సార్. మైక్ బటన్ ఉంటుంది కదా, మైక్ బటన్ మీద ప్రెస్ చేయండి. అది ఇప్పుడు కనపడతాడు. మీరు చేసిందే మేడం ఇది. నాకు ఈ మొత్తం ఇది రావటం, నేను దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు కాదు, దాదాపు 10 years అయి ఉంటుంది. ఇప్పుడు మహావతార్ మీతో ఇంతవరకే మాట్లాడాను. మహావతార్ బాబా గారి అంటే తర్వాత వీరు పత్రిజీ గారు అయితే
నా అదృష్టం ఆయన కొల్లాపూర్ వచ్చి మా దగ్గరికి వచ్చిండు, చూస్తుండు, మాట్లాడిండు, అది ఇది మాట్లాడుతూ వెళ్ళిపోయిండు. ఆయన మహారాజు కదా, అది ఫౌండేషన్ ఇది తీసుకున్నాడు, ఈ పిరమిడ్ ఇది చేసినప్పుడు రాజుగారికి సన్మానం చేసుకుంటూ వెళ్ళిపోయిండు ఆయన. వెళ్ళిపోతే నేను కలుసుదాం అనుకుంటే మళ్ళీ నాకు ఎక్కడ టైం దొరకలే. అయితే మళ్ళీ కొల్లాపూర్ ఆయన వచ్చినప్పుడు ఎన్నడలేదు, నేను ఇక్కడికి వచ్చినది జరగలే. జరగపోయేసరికి సరే చూద్దాంలే ఏమిటి అనుకొని నేను ఇట్లే ఉన్నా. ఆయన చెప్పిన బుక్స్ మాత్రం పర్చేజ్ చేసిన పెట్టిన 2 years లోపల. అంటే ఇంకా అప్పుడు నేను పోయినప్పుడు బెంగళూరులో ఉన్నాడు ఆ మహానుభావుడు. కానీ అక్కడికి వచ్చే వరకు నేను పోదామని చూస్తే మరోజు నైట్ న్యూస్ వచ్చేసే, ప్రత్యక్షం కనపడే, అది ఏమిటంటే వెళ్ళిపోతున్నాను నేను అని. జరిగిపోయేసరికి అరే ఇంత జరిగిపోయా, ఏం కథ ఇది, మారే ఆఖరి ఇంత చేసే వరకు చేయలేకపోతే కదా ఇది అనుకొని, ఇక సరే మనకు లేదులే అదృష్టం ఇంకా అనుకొని, ఇప్పుడు మీరు చెప్తున్నప్పుడు మేడం మీకు నేను చేశాను, మీరు చేసిందే నాకు వస్తుంది, అది న్యూస్ అది వస్తుంది, నేను వింటున్నా. అయితే దీంట్లోనే ఇదే ధ్యానంలో వేణు అని ఒక ఆయన ఉన్నాడు, పిరమిడ్ మాస్టర్, నెల్లూరు డిస్ట్రిక్ట్, వై వేణు. అయితే ఆయన డైలీ ఇక చెప్పడం మొదలుపెట్టాడు. పర్వాలేదు ఈయన, ఎందుకంటే ఈయన చెప్పేది నాకు సరిగ్గా వినపడుతుంది, తర్వాత ఆయన చెప్పడం సరిగా ఉంది, టైం సరిగా ఉంది, కరెక్ట్ గా అయిపోతుంది, అదే కంటిన్యూ చేస్తున్నా ఇప్పుడు. చేస్తుంటే మీది వస్తుంది నాకు. ఇక ఇవి చెప్పేటంటే చాలా మంది ఉన్నారండి ఒకటిసారి, ఇంత అని లేదు, ఎవరు నాకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తెలియని వాళ్ళు ఉన్నారు. ఇక ఇంకో పద్ధతిలో పోతుంటే మహావతార్ మా ఈయన ఇదండి మా ఆయన ఈ ధ్యానంలో పెద్ద ఇది, ఎవరు, రమణమూర్తి గారని, చాలా ఫేమస్ అండి ఆయన. ఇప్పుడు ఏడన్నా అవుతే అంటే ఒక సాధు లెక్క జుట్టు ఇదంతా వేసుకొని ఉంటాడు, ఇది ఉంటాడు, వస్తాడు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు. ఆయన ఫౌండేషన్ మీరు ఉదయం నుంచి రాత్రి వరకు వస్తుంది నాకు, నా దగ్గర వస్తూ ఉంటది, చేరుతూ ఉంటది ఒకటేసారి. నేను ఇవాళ ఏదో 8 రోజులకు నా మనవరాళ్ళు వాళ్ళు ఉంటే పోయి చేయండి అన్న, ఈ ధ్యానంలో కూడా చేయమని చెప్తున్నా, చేస్తున్నారు వాళ్ళు. ఈ ఫౌండేషన్ ఆయనతో మాకు పరిచయం ఉంది బాగానే, మా అవతారు ఆయన రమణమూర్తి గారు అన్నట్టు ఆయన. అంటే అయితే ఆయన ఏం చేశారంటే మేడం, ఈ రోజు నా మనవరాలు నిన్న మొన్న పోయి వచ్చింది వాళ్ళ దీనికి. ఆయన మనతోనే కాదు, ఈయన ఎవరు అంటే ఆయుర్వేదిక్ లో కానీ మనం, లేకపోతే మన భగవత్ ఇవి ఉన్నాయి కదా మన వేదాలు, వేద శాస్త్రంలో కూడా ప్రతిదీ తీసి మాట్లాడుతాడు ఆయన, ఓ సబ్జెక్టు ప్రతిదీ. ఇప్పుడు జాతి మత వర్ణ లింగ భేదం లేకుండా అందరిని కలుపుకొని ఒక సత్తి, ఎవరు రమణ ఈయన ఆ స్వామి గారి పేరు చెప్పారండి, సరిగ్గా నాకు ఇప్పుడు వస్తలేదు, ఇప్పుడే 1 గంట ఇప్పుడు కొట్టే చూసే ఈయనే వచ్చిన అనుకోండి. అయితే ఆయన చెప్తున్నాడు, ఈ ధ్యానానికి చేసేటందుకు మీరు ఇట్లా చేయండి, ఇక్కడ చేయండి, ఈ మంత్రం ఒకరు ఈ ఎస్సీ బీసీ టీటీ ఎవడు లేదు, మనిషి జన్మ అనేది వచ్చింది కనుక ఒక్కడు వాడే అన్ని, మీరు ఈ ప్రయత్నం చేయకండి అని ఆయన చెప్తున్నాడు అనుకుంటా. ఆయనకు అది నాకు పరిచయం చాలా ఉందండి ఆయనతోటి. ఆయన దగ్గరికి పోయినా కలిసిన, ఆయన బిడ్డతో కలిసిన వాళ్ళు వచ్చిండ్రు నా దగ్గరికి, ఇదంతా ఉంది మొత్తం మీద. నాకు శరీరం ఆరోగ్యం బాగాలేదు అంటే చూపించే అటువంటి ప్రయత్నం కూడా ఒకసారి చేసిండు, నాకు తెలియదు ఆ సంగతి. లేదండి మీకు ఫలాని వారు రమణమూర్తి గారు మీకు పంపించిండ్రు అన్నట్టు. ప్రతిదీ నేను పలకరించలేదండి ఇంక అప్పటి నుంచి, బాబు ఇవి నేను పెట్టుకోలేని మహానుభావం ఉంది, ఇంకా ఇంత పెట్టుకుని ఎప్పుడైనా ఇంటికి పోయి కలిసొద్దండి అంటే అనుకుంటా. అయితే ఇప్పుడు ఊరికి చూద్దామని రద్దు చేస్తే నా మనవరాలు ఉండి, లేదు ఈ రోజు మీటింగ్ ఉండే సార్ది పోయి వచ్చింది అన్నాడు. నేను ఇట్లా ఒకటి చూస్తే ఇంకేముంది, ఇంకా ఈ మన భారతదేశం మొత్తం మంది ఉన్నారు ఇంచుమించు, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి, ఇక్కడ నుంచి వాళ్ళు వీళ్ళు లెక్క లేకుండా వచ్చారు మేడం. అబ్బో ఈ మహానుభావుడు ఇంత అయితే నేను ఇంత ఎక్కడ చూసుకుంటాను. మళ్ళీ వాళ్ళది కూడా ఉంది ఒకటేసారి, ఖది న్యాసి అది అంటారు వాళ్ళను. అందరూ ఒకటేసారి ఇక ఒకరి తర్వాత మొదలు పెడతారు.
ఒక్కసారి పోయినా ఒక్కసారి మాట్లాడొచ్చిన వాళ్ళతోటి. అప్పటి నుంచి ఆయన బాగా పరిచయం. ఆయన ఒక హిందూ ముస్లిం అనే ఆయన, హిందువులు మనం ముస్లింలకి ఇది చేసి పెడితే బాగుంటది, అందరు మన వాళ్లే కదా అది ఇది అన్నాడు. అంటే ఒక్క మాట వచ్చి నేను ఒక్క మాట అన్నాను, సార్ బాగానే ఉంది మీరు చెప్పింది, హిందువులే కాదు, హిందువులు కానీ ముస్లింలు కానీ ఎవరైనా చేస్తే పర్వాలేదు, ఎవరు చేసినా పర్వాలేదు, కానీ వాళ్ళే అని మీరు అన్నప్పుడు మరి మన కథ ఏంది, మేమేం కావాలి అది చెప్పండి. ఆశ్చర్యపోయింది. మీరు చెప్పింది కరెక్టేనండి, అది కూడా అందరూ కలిసి ఉండాలి. నేను చెప్పడం వాళ్ళని గురించి చెప్పాను, ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కనుక మన ఎదురుగా వాళ్ళని గురించి, అది అవసరం లేదు సార్, వాళ్ళు ఉండని, లేకపోతే నేనుండని, వాళ్ళు ఉండని, ఎవరు నన్ను ఉండని, ఒకటి. అవునండి మీరు చెప్పింది కరెక్ట్. ఆ రోజు నుంచి నాకు ఎప్పుడు వచ్చినా పాపం నాకు ఆరోగ్యం బాగాలేదని తెలిసిందంటే వెంటనే మనిషిని పంపిస్తాడు, తను ఆడ అరేంజ్ చేసి ఉంటాడు ఎవరికో. నాకంతా 1-2 చోట్ల జరిగింది, ఇద్దరు డాక్టర్ల దగ్గర జరిగింది ఈ విషయం. లేదా నేను పోయిన తర్వాత రమణమూర్తి గారు మీకు పంపినండి, ఫలానా మనిషి వచ్చిండు మీ దగ్గరికి అన్నాడు. అబ్బా సారు, ఆయన అక్కడ ఉండడు, నేను ఇక్కడ ఉండా, మీకు ఇది వచ్చింది కదా అంటే, ఇప్పటికీ ఆయనతో ఆ సంబంధం ఉంది అండి నాకు. బుక్లు ఎన్ని రాసిండో నిజం చెప్తున్నానండి, ఎన్ని బుక్లు రాసిండో అన్ని బుక్లు ఒకటి నేను డిస్ట్రిబ్యూట్ చేసేసిన ఒకటేసారి. ఆయనది ఒక పత్రిక ఉండే ఏదో, అది కూడా చాలా గొప్పవాడండి మొత్తం మీద. అంటే తన ఆస్తిని మొత్తం దీంట్లో ఖర్చు పెట్టేసిండు ఒకటిసారి. చాలా పెద్ద ధనం ఉంటుంది ఆయన ఒకప్పుడు. ఇప్పుడు ఇంచుమించు లేదు. ఆయన బిడ్డ బాగా తెలుసు నాకు. ఆ అమ్మ ఫారిన్ పోయి వచ్చే, నా బిడ్డ ఆ బిడ్డ ఇద్దరు క్లాస్మేట్స్ ఉండ్రి. ఇక ఇవన్నీ మస్తు. దాని విషయంలో ఓసారి క్లాస్ పోయి ఆ టీచర్ని మాట్లాడిచ్చింది. ఆమె హిందీ పండిట్ అంట. ఏంటి మేడం నీవు హిందీ పండిట్, నేనెవరిని అనుకున్నావు, నేను హిందీ పండిట్ను, తెలుగు పండిట్ను, మీకు తెలుసు తెలీదు, నేను చెప్తున్నా ఈ విషయం. నేను ఇంగ్లీష్ బిఎడ్ చేసిన, బిఈ చేసిన, కానీ దాంట్లో చేయలేదు, నేను హిందీలోనే చెప్పిన, తెలుగులో చేసిన, మరి తెలుగులో చేసి వదిలిపెట్టిన, మళ్ళీ హిందీలో చేసిన, హిందీలో చేసి నేను రిటైర్ అయినా, ఏంటి నువ్వు చెప్పేది నాకు చెప్తున్నావు అనే వరకు స్టన్ అయిపోయింది ఆమె. నీవు ఒక పిల్లలు వాళ్ళిద్దరు జతన ఉన్నప్పుడు మీరు తీసి పక్కకు కూర్చోబెడతావా, నీవు ఎట్లా నేర్చుకుంటారు వాళ్ళు అంటే, వాళ్ళు ఆ అమ్మకి ఏమకు సంబంధం ఉంది కనుక అడిగో చేసో ఏదో నేర్చుకుంటుంది. వాళ్ళు సరిగ్గా చెప్తున్నారు ఇద్దరుని. మరి అనే వరకు సార్ పొరపాటు అయింది నాది, నేను చేస్తా సార్, రేపటి నుంచి నేను కూర్చోబెడతాను అంతే. అప్పటి నుంచి వెంటనే మారింది. వాళ్ళు సరే 10th పాస్ చేసిండ్రు, ఒకరు చోట పాస్ అయినరు, ఒక డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటున్నారు. ఆమె ఫారిన్ కూడా వచ్చింది, ఆయన రమణమూర్తి గారి బిడ్డ. వాళ్ళ అమ్మకు బాగాలేదంటే మళ్ళీ వచ్చింది, ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది ఆమె. ఇట్లా మేడం వాళ్ళు తెలుసు. ఇంకా మనది మీతో నేను చెప్పినా మీరు ఆ రోజు నుంచి నాకు చక్కగా చేస్తున్నా, నేను చూస్తున్నా. కానీ టైం ఆడ ఏముందంటే నాకు టైం దొరకలేదు మేడం. ఇప్పుడు ఒక మనిషి అంటే మీరు చెప్పినట్టు ఇప్పుడు స్వాధ్యాయం ఇవన్నీ ఉన్నాయి, వాళ్ళు అది ఇదని మనకు చూసుకునే వరకే సార్ టైం దొరకదు. మళ్ళీ ఇవన్నీ వాళ్ళు వీళ్ళు వాళ్ళతో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలంటే అసలు టైం దొరకదు వాళ్ళకు. ఒకవేళ వాళ్ళు వచ్చి అడిగితే ఓ పూట ఏదన్నా చెప్పొచ్చు, కానీ మీ మాది చెప్పుకుంటూ కూర్చుంటే మాకు కుదిరేటట్లేదు. ఇప్పుడు 4 పిల్లలు మాట్లాడిన మీరు, 4 పిల్లలతో మీరు మాట్లాడగలిగాను, కానీ నేను కాదు, నాకు ఆ టైం లేదు కదా మేడం. ఇప్పుడు నా మై ఏజ్ ఈజ్ 85, more than 85. Very good, very good. No. Great, sir. My age limit is more than 85. అయితే అప్పటికి 22nd December 1942 మై ఏజ్. ఏం చేస్తాను, ఈ పద్ధతిలో నేను చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఓన్లీ ఈ టైంలో అయితే మీరైతే మోస్ట్లీ మౌనంగా ఉండి ధ్యానం చేయడమే అద్భుతమైన విషయం. ఇప్పుడు నేను కూర్చున్నప్పుడు మంచి వేలోనే ఉన్నారు సార్ మీరు. మీరు పిరమిడ్ లో కూడా చెప్పిండ్రు, పిరమిడ్ తెప్పించానండి నేను హైదరాబాద్ లో. ఇప్పుడు ఉంది నా హైదరాబాద్ లో. అప్పుడు నౌ ఐ యామ్ ఎట్ మహబూబ్ నగర్, బికాస్ మై బిల్డింగ్ ఈజ్ that is not in the good condition nowadays. So now my pyramid is there, my all books are there, everything is there. Now I am here by sitting. This is also my daughter's room, building here. So I am now here now. For 10 days I will go to my Hyderabad to my house.
It is they are repairing, painting, so they are looking my driver and our the elder brothers, my son. So they are there. Should go. I will go, but time is not giving me, madam. How can I do? నో ప్రాబ్లం సార్, నో ప్రాబ్లం. మీకు ఎప్పుడు వీలైతేనే అప్పుడే జాయిన్ అవ్వండి. హాయిగా టైం ఉన్నప్పుడు అంతా సాధన చేయండి. ఎక్కువ సాధనలోనే గడపండి అంతే. చూస్తున్నా మేడం, మీరు ఎందుకంటే మీరు చెప్పినప్పుడు మీరు ఎంతో మంది పాపం చక్కగా చూస్తారు, వాళ్ళని అది చెప్తారు, ఇది చెప్తారు, ఇవన్నీ చూస్తున్నా, వింటున్నా, నేను అప్పుడు వింటున్నా. నాకు ఇది ఆన్ చేసుకోనికి తెలియదు, ఆఫ్ చేసుకోనికి తెలియదు అంతే. ఓకే. మీరు అప్పుడు మాట్లాడుతుంటే ఊరికి సౌండ్ వస్తుంది, నాకు వస్తులేదంటే నా మనవన్ని పిలిచిన ఇక్కడ, మనం ఇప్పుడే పిలిచి సాయి ఏంటి నాయన ఇది ఏం జరుగుతుందంటే చేసిపోయాడు అంతే. నాకు తెలియదు మేడం ఇది అసలు. ఇంకా ఇప్పుడు అది కూడా నేర్చుకుందాం సార్. ఇప్పుడు అంతా దీంట్లోనే కదా, మొత్తం అంతా అదే టెక్నాలజీలోనే గడుపుతూ ఉన్నాం కదా. ఇంకా జస్ట్ ఆఫ్ చేసేది, ఆన్ చేసేది, మైక్ ఆఫ్ చేసేది, ఆన్ చేసేది, వీడియో ఆఫ్ చేసేది, ఆన్ చేసేది, అంత మటుకు వస్తే చాలు. నాకు తెలియదు మేడం, అది టచ్ చేయడానికి రాదు. ఇది లేదనకుండా ఇప్పుడు దక్కన చూసుకున్నా నా ఫేస్ కనపడుతుంది, మీరు కనపడేది నాకు మొదటి నుంచి కనపడుతుంది. మీరు నాకు ఎన్నో సార్లు చెప్పిండ్రు, చేసిండ్రు, మొత్తం రెడీ చేసి పెట్టిండ్రు. ఇప్పుడు చూస్తే నా ఓల్డ్ హిస్టరీ మొత్తం తెలుస్తుంది ఈ నుంచి మీరు చేసింది. మీరు ప్రతిసారి పెడుతున్నారు. ఇప్పుడు గ్రూప్ లో ఉన్నారు కాబట్టి అన్ని వస్తూ ఉంటాయి మీకు. అప్పుడు వేణు కూడా ఉన్నాడు కదండి, వేణు అని ఒక ఆయన ఉన్నాడు, మన సార్ శిష్యుడే, పత్రిజీ గారి శిష్యుడు. పత్రిజీ గారి శిష్యుడు. పత్రిజీ గారి శిష్యుడు అయితే అది ఆయన మొదటి నుంచి పరిచయం ఉన్నాడండి ఆయనకు. పత్రిజీ గారికి మొదటి నుంచి ఉన్నాడు. ఇప్పటికీ అంటే ఇప్పుడు లేడు కానీ ఆయన చరిత్రతో ఉన్నాడు ఇప్పటికి కూడా. అది ఇప్పుడు సకల కర్మ ప్రక్షాళన అనేది ఒకటి హెడ్డింగ్ పెట్టి దాంతో అక్కడికి పోయి వచ్చినాం, ఏదో అది ఇది వచ్చినాం అంటారు. ఏదో నేను పత్రిజీ గారిని తోలుకుని ఆయన ఆత్మ నా ఆత్మ పోయి కలిసి వచ్చినాం అంటాడు. సరే బాగుంది, అది సర్వకర్మల ప్రక్షాళన పార్ట్ 1 days చేయాలి అంటున్నాడు. సరే ఓకే, ఐఎమ్ డూయింగ్ జస్ట్ నౌ. ఇప్పుడు అది బంద్ చేసి నేను చూసింటున్నాను అంతే. ఇది థ్యాంక్ యూ సార్. మళ్ళీ మనం ఇంకో కొంతమంది అనుభవాలు తీసుకుందాము. థ్యాంక్ యూ. మీరైతే చాలా ఇంత గొప్పగా మీరు ధ్యాన అంటే పుస్తకాలు పంచడం అన్ని చేస్తున్నారు. ఇంత వయసు ఉన్నా కూడా ఇంకా అద్భుతంగా క్లాసులన్నీ అటెండ్ అవుతున్నారు, అన్ని చూస్తున్నారు. చాలా బుక్స్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నా దగ్గర దాదాపు అక్కడనే పెట్టి వచ్చిన ఏంటే మరణం లేని మీరునే ఒక బుక్ ఉంది, ఇమ్మీడియట్ తెప్పించిన. అది పత్రిజీ గారు దీని నుంచి వాళ్ళు ఇది చెప్తుంటే ఓహో ఒక సిలబస్ ఉంది కదండి మన వాళ్ళది, మొత్తం మన బుక్ లోనే ఉంది. ధ్యానం పుస్తకం తీసుకుంటే దాంట్లోనే ఉంది ఒక్కో చోట. ఇవన్నీ చూసి అవి అన్ని వరుసగా చూసిన. కొన్ని దొరికింది, దొరకనివి మన ఏడికి తిరుపతిలో ఒక ఆయన ఉన్నాడు ఫేమస్, ఈయనకు బాగా తెలిసిన ఆయనకు ఫోన్ చేసిన, ఉండాయని మా దగ్గర వాళ్ళకి పంపించేసి అంటే ఎన్నో ఎంత అవుతుందండి ఇంత, సరే అమౌంట్ పంపించేసి ఇమ్మీడియట్ 2 days లో పంపించాడు. నాకు హైదరాబాద్ వచ్చేసింది. ప్రతిదీ తెచ్చుకుంటాను అంతే మేడం. ఇది మీరు ఇంకేమైనా బుక్స్ ఉండయి అంటే నేను ఫలానా ఇది అంటే నేను దాన్ని ఏది ఈ మహానుభావం ఉంది ఎన్ని మేడం, ఎన్నైనా ఇంకా నేను మొత్తం చదివే స్థితి కనపడుతుంది. అన్ని ఎవరికైనా చదువుదాం అంటే ఎవరు ఇంట్రెస్ట్ చూపుతలేరు. అరే ఈ బుక్ చదవంటారా నాయన, ఇది చూడంటారా, ఇది 7 bodies అనేటి ఉంది, 7 మన శరీరమే 7 భాగాలు రా, చూడండి రా కొంచెం అంటే ఎక్కడ సార్ అని ఓడి పోతాడు, ఓడి ఇక్కడ పోతాడు. ఇది ఆయమ్మకు చెప్తే ఒక ఆమె ఎడ్యుకేషన్ లో ఇప్పుడు చదువుకున్న ఉంది, ఎంఫార్మసీ చేస్తుంది ఇప్పుడు. ఆమె కొరకు ఆమెకి ఇస్తే తాతయ్య మళ్ళీ ఇప్పుడు నేను చదువుకుంటూ చెప్పిన సరే ఇంత 7 చక్రాస్ ఏదో చెప్పుకుంటూ వచ్చింది ఒకసారి.
సరే ఆల్రైట్ పని చేస్తున్నావు అమ్మా నీవు సరే ధ్యానం చేయండి. ధ్యానం చేసుకుంటున్నారు ఇంటి దగ్గర అక్క చెల్లెండ్లు ఇంకా ధ్యానం చేసుకుంటున్నారు. బహుశా ఈ నాన్ వెజ్ కూడా 99% వదిలేసిండ్రు. ఏదో అప్పుడు తిని అంటే అంతే అమ్మా మీరు అది వదిలేసేయండి, ఈవెన్ గుడ్డు కూడా తినొద్దు, అది పనికిరావు అది ఇది అని ఏదో చెప్తే వింటున్నారు. ఇంకా ధ్యానం చేస్తారు. ఈ నిన్న పోయినరు వాళ్ళ ఆయనకు ఎవరు రమణమూర్తి గారి దగ్గరికి ఆ మీటింగ్ లో, ఆయన మీటింగ్ ఉన్నది. అది చూస్తే ఆయన అసాధ్యుడండి అసలు. నేను చెప్తున్నా కదా, ఎక్కడ ఋగ్వేదం, యజుర్వేదం, ఆయుర్వేదం అన్ని మొత్తాన్ని గురించి చెప్తుంటాడు వరుసగా. అంత పెద్ద ఎవరు మీరు ఈవెన్ బ్రాహ్మిన్స్ ఇప్పుడు ఆయన మాట్లాడింది ఒక పెద్ద రమణ మహర్షి గారు, రమణ మహర్షి ఏదో ఉందండి ఆయన పేరు, వాళ్ళ దగ్గర ఈ వీళ్ళంతా ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరిని పెట్టిండు. అందరూ ధ్యానంలో కూర్చున్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈయన రాసింది ఈయన పెట్టిన చూస్తే వాళ్ళు ధ్యానం ఎవరి దగ్గర వాళ్ళు పూజలు చేపిస్తున్నారంట. ఈయన దగ్గర ఆయన పోయినప్పుడు అందరు రాసుకుంటున్నారు ఈయన చెప్పింది. అంటే యజుర్వేదంలో ఏం చెప్పిండు, ఋగ్వేదంలో ఏం చెప్పిండు, 4 వేదాలు ఉన్నాయి కదా, చతుర్వేదం కదా మనకు ఉండేది. మరి మీరు ఏం చేస్తున్నారు? ఏదో చెప్తున్నారు, వాళ్ళదే వాళ్ళకి సరిగలేదు, ఆ భగవంతునికే సరిగలేదు. అది ఒక రోడ్డు చెప్తున్నారు. మనము తప్పిపడుతున్నాం. ఇది కాదు, ఏం లేదు, మీరు సరిగ్గా చేయండి, మీరు చేయండి, తర్వాత భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, ఏం చింత చేయకండి అంటాడమ్మా ఆయన. ఇప్పుడు శిఖరం జుట్టు ఇదంతా కట్టుకున్నాడు. అద్భుతమైన మాస్టర్లు అందరినీ కలిసారు మీరు బాగా. మేడం అద్భుతమైన మాస్టర్స్ అందరినీ కలిశారు. అబ్బమ్మా చాలా ఇదమ్మా, చాలా చాలా మంచి విషయం. నేనంటే ఆయన నా కొరకు వెయిట్ చేస్తుంటాడు కూడా. ఇప్పుడు నేను బంద్ చేసుకొని ఊకున్నా, అయితే నా ఫోన్ నంబర్ ఆయన దగ్గర ఉంది. టక్కున మొత్తం ఇప్పుడు డైలీ అండి అవి మనం మాట్లాడుతుంటేనే వరుసగా వస్తుంటాయి, టక అనుకుంటా. ఊక చూద్దామని ఒక్క టచ్ చేసినా ఇన్నా, అబ్బో నాకు గంట సేపు సరిపోలేదు మేడం ఆయనది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళు మొత్తం ఇంచుమించు అందరూ వీళ్ళే కాదు, నీవు మన దీంట్లో మొత్తం ఏడో ఉన్నోళ్ళు వచ్చి మాట్లాడుతుంటారు. రమణమూర్తి గారు వారితో మాట్లాడు, అందరికి అన్నదానాలు చేస్తుంటాడు, అన్ని చేస్తుంటాడు, భోజనాలకు అరేంజ్ చేసి ఉంటాడు, మీటింగ్ పెట్టింటాడు, పలానా రోజు రాండి అని అంటాడు. ఇంకా అయిపోయే వాళ్ళ జరుగుతుంటది. మన ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడి నుంచి వస్తారు, ఇక్కడి నుంచి వస్తారు, ఎక్కడి నుంచో వేరు దేశాల నుంచి వస్తారు మేడం ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంటారు. ఇది ఎట్లా మేడం, మీరు ఎట్లా ఏం చెప్తున్నారు, ఏం చెప్పండి. నేను 1-2 సార్లు మాట్లాడలే ఆయనతో. ఒకసారి ఈ మాట అంటే కరెక్ట్ గౌడ్ సాబ్ మీరు మాట్లాడింది అని చెప్పి, ఇంకా నాకు ఆయనకు పాపం ఇంక చెప్పుకోనికి వీల్లేదు మేడం. ఎప్పుడైనా నాకు ఒకవేళ ఇట్లా ఉంది అని ఎవరైనా అనరే, వెంటనే ఓ డాక్టర్కి మెసేజ్ ఉంటుంది, ఫలానా ఆయన దగ్గరికి రాండి అని చెప్పింటాడు. ఆయన ఒక హాస్పిటల్ కూడా పెట్టిండు అనగా విన్నా నేను. ఇంకా ఆయనకుండే ల్యాండ్స్ ఉన్నాయంటే మేడం, నేను ఇవన్నీ చెప్పి మిమ్మల్ని బాధ పెడుతున్నానేమో నేను అందుకుని. అయితే ఆయన ల్యాండ్స్ చూస్తే పోయి చూసిరాండి ఒకసారి అంటే, ఆ కారు పంపిస్తా అంటే, నాకు కారు ఉంది సార్ నేను పోతలేండి అంటే కూడా పాపం లేదు రాండి అని ఆయన ఒక మేడం ఒక ఆమె చెప్పిన తర్వాత ఈమె వస్తుంది పోండి అని చెప్పి అంటే, ఇంకా నేను పోలే, ఎందుకు లేండి సార్ నాకు ఉంది కదా ఇల్లు, ఇంకా నాకు ఎందుకు అవసరం ఉంది అనుకుని ఇట్లా ఆయన ఓకే మళ్ళీ మాట్లాడుకుందాం, పొద్దు అయిపోతుంది. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు కదా. సారీ మేడం, ఎందుకంటే మీతో మాట్లాడాలి, మళ్ళీ ఈ టైం వచ్చింది నాకు అనుకుని మాట్లాడుతున్నాను. అందుకొరకు నా మనవాడు ఉన్నాడు కనుక అది తీసుకోగలిగింది. ఒకవేళ ఒక మాట చెప్తాను, నేను మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఎట్లొస్తుంది అనేది ఆలోచన చేస్తున్నాను. నాకు ఇది తెలుసుకోండి సార్, ఎలా చేయాలి అని తెలుసుకోండి అంతే. అది లేదు రాదు మేడం నాకు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా నేను తప్పే చేస్తున్నా దాన్ని. అందుకొరకు పోతుంది. మీరు చెప్తున్నారు తలకాయ ఉడుతున్నారు అది అంటే నాకేం వినపడుతుంది, నేనేం చెప్తున్నా కర్మ. మళ్ళీ పిలిచిన సాయి వచ్చి చూడరా అంటే చేసి ఇచ్చు, మీరు మాట్లాడుతున్నా తాతయ్య అయితే అన్నాడు. నేను మాట్లాడతా అమ్మతోటి. ఇప్పుడు మిమ్మల్ని ఇంత శ్రమ పెట్టినా బాధపడకండి.
ఏం లేదు సార్, ఏం లేదు. థ్యాంక్ యూ. సమయాభావం అంతే, అంతకంటే ఏం లేదు. నా పేరు బి కృష్ణయ్య గౌడ్ అండి, మీకు తెలుసు. అది పేరు దాని మీద పెట్టమనండి సార్, మీ మనవడిని ఫోన్ లో మీ పేరు పెట్టమనండి. ఏం మేడం? మీ ఫోన్ లో మీ పేరు పెట్టమనండి బాబును. మా ఫోన్ లో నా పేరు ఉంది అండి, అసలు మాకు కనిపించేటట్టు పెట్టమనండి. బికే గౌడ్ అలా పెట్టమనండి. రేపటి నుంచి అది టైప్ చేసి పెడితే జాయిన్ అయ్యేటప్పుడు మీ పేరు వస్తుంది. అత్త అంటారు కదా మీరు, ఎందుకంటే పెట్టిండ్రు నా ఫోన్ కి అయితే వస్తుంటది, కానీ అది మీ పేరు కనపడదు సార్, అదొక్కటి చేయమనండి. పేరు కనపడుతుంది, కానీ నేను కనపడతా మేడం, కనపడతాను. కనిపిస్తుంది. అది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీకు శ్రమ పెట్టినా ఏమనుకోవద్దు. ఏం లేదు. థ్యాంక్ యూ సార్. ఉంటుంది. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరైనా మీ ఎక్స్పీరియన్స్ ఒకరిద్దరైనా ఇవాళ ఎండింగ్ కదా క్లాస్ చేసుకుంటారా? ఎవరైనా మాట్లాడతారా? ఓకే అండి, అయితే తిరిగి రేపటి సెషన్లో కొత్త వాళ్ళతో, ఇంకొంతమంది కొత్త వాళ్ళతో కొత్త క్లాసు, ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యము, శాకాహారము, ఇవన్నీ టాపిక్స్ తో ఇంకా మంచి మంచి మాస్టర్స్, కొత్త మాస్టర్స్, ఇంతవరకు మన దాంట్లో రాని కొత్త మాస్టర్స్ తో మనం వస్తామండి. ఇక్కడ ఈ నెలలో కొత్త వాళ్ళందరూ కూడా తీసుకొని వస్తున్నాము. సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ అద్భుతంగా ఉంటుంది. ఈ జూలై మంత్ అంతా కూడా చాలా, కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంకా ఎంతో మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మహావతార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ద్వారా కూడా ఎంతో మంది వచ్చే అలా ఇంకా ప్రయత్నం చేయండి క్లాసులోకి. తిరిగి రేపటి క్లాసులో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.